Back to VIPIS Academy's new initiative, that is free UPSC classes in Telugu. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చేసుకున్నామండి. ఒకవేళ ఆ వీడియోస్ చూడనటువంటి వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్ సెక్షన్కి వెళ్తే జాగ్రఫీ 6 to 10 అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. దాంట్లో మనం వీడియో 1 కంప్లీట్ చేసుకున్నాము, తర్వాత వీడియో 2 కంప్లీట్ చేసుకున్నాము, అంటే చాప్టర్ 1 చాప్టర్ 2 అండ్ దాని తర్వాత చాప్టర్ 3 మోషన్స్ ఆఫ్ ఎర్త్ కంప్లీట్ చేసుకొని వాటి రిలేటెడ్గా మనము పీపీటీస్ కూడా ఇచ్చామండి. సో ఇది చాప్టర్ 1 యొక్క పీపీటీ, తర్వాత ఇది చాప్టర్ 2 యొక్క పీపీటీ అండి. సో మొత్తం హెచ్డి ఇమేజెస్ విత్ మ్యాప్స్ కానివ్వండి, ఇమేజెస్ అవన్నీ పెట్టింది. తర్వాత ఇది చాప్టర్ 3 యొక్క పీపీటీ కూడా మనకి ఇవాళ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాము. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ డౌన్లోడ్ చేసుకోకపోయినా, లేకపోతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోయినా కానీ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అది సెర్చ్ చేయండి. లేదు అంటే ఫ్రీ యూపీఎస్సీ క్లాసెస్ తెలుగు లేదా తెలుగు ఫ్రీ యూపీఎస్సీ క్లాసెస్ అని కొట్టినా కానీ మన టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది. దాంట్లో మీకు ఇలాంటి పీడిఎఫ్లు అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటి అంటే చాలా చిన్న చాప్టర్ అండి, దట్ ఈస్ మ్యాప్స్ అన్నమాట. ఓకేనా? ఎస్. ఓకే, సో మనకి మ్యాప్స్ దేనికి హెల్ప్ అవుతాయండి? సో యూజువల్లీ మనకి మ్యాప్స్ అనేవి మనము ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి మనకి మ్యాప్స్ అనేవి హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనకి ప్రజెంట్ అంటే ఇప్పుడున్న రోజుల్లో మనం ఎలా వెళ్తున్నాము అంటే గూగుల్ వాళ్ళు మనకి గూగుల్ మ్యాప్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే సమ్ అదర్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. డైరెక్ట్గా మనము శాటిలైట్ నుంచి మనం ఏ పొజిషన్లో ఉన్నామో మన యొక్క కార్డినల్ పాయింట్స్ వస్తాయి అన్నమాట. కార్డినల్ పాయింట్స్ ఎలా వస్తాయి? ప్రీవియస్ చాప్టర్లో డిస్కస్ చేసుకున్నాం. బేస్డ్ ఆన్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అనమాట. వాటి బేసిస్ మీద మనం ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నామో తెలుసుకోవచ్చు అనమాట. అయితే పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే మనకి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఒక కంపాస్ అనే ఒక డివైస్ ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్గా వాళ్ళ దగ్గర మ్యాప్ ఉండేదన్నమాట. ఓకేనా? అంటే మనకి టెక్నాలజీ రాకముందు, అంటే మనకి శాటిలైట్ ఫోన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఈ టెక్నాలజీ రాకముందు ఎక్కువగా కూడా వాళ్ళు ఒక కంపాస్ అండ్ ఒక మ్యాప్ బేసిస్ మీద వాళ్ళు డెస్టినేషన్కి రీచ్ అయ్యేవాళ్ళు అనమాట. ఓకేనా? సో మ్యాప్స్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ రోజుల్లో మనకి చాలామందికి తెలియకపోవచ్చు మ్యాప్స్ని ఎలా యూస్ చేయాలో, బికాస్ టెక్నాలజీ అడ్వాన్స్ అయిన తర్వాత అందరూ కూడా పాత మ్యాప్స్ చూడడం మానేశారు కాబట్టి. ఓకేనా? ఎస్, ఒకసారి చాప్టర్ డిస్కస్ చేసుకుందాం. చాప్టర్ పేరు వచ్చేసి మ్యాప్స్. ఇది జియోగ్రఫీ క్లాసిక్స్ ఎన్సీఆర్టీలో చాప్టర్ 4. ఎస్, సో చూడండి, మనకి యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద ప్రీవియస్ చాప్టర్ అబౌట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎ గ్లోబ్. సో మనకి గ్లోబ్ యొక్క అడ్వాంటేజ్ చూసుకున్నాము. దాంట్లో మనము లాటిట్యూడ్స్ గురించి, లాంగిట్యూడ్స్ గురించి చూసుకున్నాము. అయితే గ్లోబ్కి మనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? ఏంటి ఆ లిమిటేషన్స్ అంటే మనకి ఇప్పుడు గ్లోబ్లో మనకి అన్ని కాంటినెంట్స్, అన్ని రివర్స్ మనకి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇది తీసుకుందాము. మన గ్లోబ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే గ్లోబ్లో మనకి ఇలాగా కాంటినెంట్స్ మెన్షన్ చేస్తారు, ఓషన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం గురించి తెలుసుకోవాలనుకోండి, మరి ఇలా మెన్షన్ చేసిన మన భారతదేశం గురించి మనకి ఏం ఇన్ఫర్మేషన్ అందుతుంది? దాంట్లో మనం ఏం ఇన్ఫర్మేషన్ అందదు అనమాట మనకి. ఓకేనా? సో దానికోసం అని చెప్పేసి మనకి ఏం చేశారు అంటే డీటెయిల్గా మనకి అట్లస్ అనేది రావడం జరిగిందనమాట. ఓకేనా? సో అట్లస్లో ఏముంటాయండి మనకి ఒక పర్టికులర్ కంట్రీ గురించి కానివ్వండి, లేదా ఒక స్టేట్ గురించి కానివ్వండి, లేదా డిస్ట్రిక్ట్స్ గురించి కానివ్వండి, టౌన్స్ గురించి కానివ్వండి, విలేజెస్ గురించి కానివ్వండి మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎవరి దగ్గర అయితే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ అట్లస్ లేదో వాళ్ళందరూ కూడా అట్లస్ కొనుక్కోండి. అట్లస్లో మనకి ప్రతి ఒక్క కాంటినెంట్ గురించి వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ మనకి డిస్ట్రిక్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట, ఒక లేటెస్ట్ అట్లస్ మీ దగ్గర ఉంటే కనుక. ఓకేనా? సో అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే ఒక మ్యాప్ ఏదైతే ఉందో, ఓకేనా, ఒక మ్యాప్ అంటే ఏంటంటే మనకి ఇట్ ఈస్ ఎ రిప్రజెంటేషన్ ఆర్ ఏ డ్రాయింగ్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్, లేదా ఒక పార్ట్ ఆఫ్ ఇట్ డ్రాన్ ఆన్ ఏ ఫ్లాట్ సర్ఫేస్ అకార్డింగ్ టు ఏ స్కేల్ అని చెప్పేసి అన్నారు. అంటే సింపుల్గా మన భూమి రౌండ్గా ఉంది, మన భూమి ఎలాగన్నా ఉండనివ్వండి, ఓకేనా, బట్ దాంట్లో నుంచి మనం ఒక మ్యాప్లో ఏం చేస్తామండి, ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద, ఓకేనా, ఏదైనా ఎర్త్ యొక్క సర్ఫేస్ అంటే మనకి ఎనీ పార్ట్ ఆఫ్ ద సర్ఫేస్ మనం రిప్రజెంట్ చేసి దాన్ని ఒక స్కేల్ సహాయంతో మనం చూపించగలుగుతాం అనమాట. స్కేల్ అంటే ఏంటనేది మనకి నెక్స్ట్ వస్తుంది. ఓకేనా? అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఎస్. సో వీ ఫైండ్ దట్ మ్యాప్స్ ఆర్ యూస్ఫుల్ టు అస్ ఫర్ వేరియస్ పర్పసెస్. వన్ మ్యాప్ షోస్ ఎ స్మాల్ ఏరియా అండ్ ఎ ఫ్యూ ఫ్యాక్ట్స్, అనదర్ మ్యాప్ కంటైన్ యాజ్ మెనీ ఫ్యాక్ట్స్ ఎస్ బిగ్ బుక్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ వెన్ మెనీ మ్యాప్స్ ఆర్ పుట్ టుగెదర్ వి గెట్ ఎన్ అట్లస్. సో మనం ఇందాక చెప్పుకున్నాం కాబట్టి ఒక మ్యాప్లో మనకి
లైక్ ఒక చిన్న ఏరియాని కవర్ చేయాలనుకోండి, దాంట్లో మనకి ఫ్యూ ఫ్యాక్ట్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. అలాగే ఇంకేదన్నా ఏరియా కవర్ చేసుకోవాలంటే కొన్ని ఎక్కువ ఫ్యాక్ట్స్ అనేది మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా అట్లస్లో మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ మ్యాప్స్ ప్రొవైడ్ మోర్ ఇన్ఫర్మేషన్ దాన్ ఏ గ్లోబ్. సో గ్లోబ్లో మనం ఇందాక చూసుకున్నాం, ఏం లేదు గ్లోబ్లో, జస్ట్ మనకి పైన అవుట్లైన్ లాగా ఇచ్చేసారు అంతే. కాకపోతే మ్యాప్స్లో మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఎన్ని టైప్స్ ఆఫ్ మ్యాప్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? ఎస్. సో ఫస్ట్ చూద్దామండి, మనందరికీ కూడా ఫిజికల్ మ్యాప్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా? ఫిజికల్ మ్యాప్స్ ఇప్పుడు మనకి బుక్ స్టోర్కి వెళ్ళామనుకోండి, మనము బుక్ స్టోర్కి వెళ్ళి ఇండియా మ్యాప్ ఇవ్వండి అన్నారనుకోండి, ఆయన అడుగుతాడు ఇండియా మ్యాప్ అంటే ఏమి ఇవ్వాలి, ఫిజికల్ మ్యాప్ ఇవ్వాలా, పొలిటికల్ మ్యాప్ ఇవ్వాలా అని చెప్పేసి అడుగుతాడు. మీరు తెల్లముఖం వేసుకొని చూస్తే ఏముండదు అనమాట. సో మీరు మన భారతదేశానికి సంబంధించిన న్యాచురల్ ఫీచర్స్, అంటే మన భారతదేశంలో ఉన్న కొండలు కానివ్వండి, ప్లాట్యూస్ అంటే మౌంటైన్స్ ప్లాట్యూస్ కానివ్వండి, ప్లెయిన్ ఏరియాస్ కానివ్వండి, రివర్స్, ఓషన్స్, వాటి గురించి స్పెసిఫిక్గా కావాలి అనుకుంటే అవన్నీ కూడా ఫిజికల్ మ్యాప్స్ అంటారు అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఫిజికల్ ఫీచర్స్ అనమాట. భారతదేశంలో ఇప్పుడు మౌంటైన్ అనేది అదొక ఫిజికల్ ఫీచర్, ప్లాట్యూస్ ఇవన్నీ కూడా మనకి భారతదేశంలో ఉన్నవి కాబట్టి వాటిని ఫిజికల్ మ్యాప్స్ అంటారు, లేదా రిలీఫ్ మ్యాప్స్ అని కూడా అంటారు. అయితే కొన్ని మ్యాప్స్ ఉంటాయండి, వాటిని పొలిటికల్ మ్యాప్స్ అంటారు. పొలిటికల్ మ్యాప్స్ అంటే ఏంటంటే మనకి పేరులోనే ఉందన్నమాట. అంటే డివైడింగ్, అంటే మన సిటీస్ కానివ్వండి, టౌన్స్ కానివ్వండి, విలేజెస్ కానివ్వండి, కంట్రీస్ కానివ్వండి, స్టేట్స్ ఆఫ్ ద వరల్డ్ కానివ్వండి, వాటి యొక్క బౌండరీస్ అవన్నీ మెన్షన్ చేసేవన్నీ కూడా మనకి పొలిటికల్ మ్యాప్స్ అంటారు. ఓకేనా? మనకి టెక్స్ట్ బుక్లో ఫిజికల్ మ్యాప్స్, పొలిటికల్ మ్యాప్స్ అనేది ఇంక్లూడ్ చేయలేదు, బట్ మనం ఏదైతే పీపీటీ తయారు చేసుకుంటామో ఆ పీపీటీలో నేను మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి థీమాటిక్ మ్యాప్స్ అనమాట. దీంట్లోనే కనిపిస్తుంది చూడండి, థీమాటిక్ మ్యాప్లో మనకి థీమ్ అనేది కనిపిస్తుంది. థీమ్ అంటే ఏంటండి, ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మనకి మెన్షన్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో మనకి రోడ్డుకి సంబంధించిన మ్యాప్ ఇస్తే రెయిన్ఫాల్ ఎలా ఉంది అని చెప్పేసి మనకి మ్యాప్ ఉందనుకోండి, ఇవేంటి థీమ్స్ అనమాట. లేదా ఫారెస్ట్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి ఆ పర్టికులర్ ఏరియాలో, లేదా ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏంటి అంటే థీమాటిక్ మ్యాప్స్ అనమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, మనకి 3 టైప్స్: పొలిటికల్ మ్యాప్స్, థీమాటిక్ మ్యాప్స్ అండ్ అలాగే ఫిజికల్ మ్యాప్స్, 3 వాటి గురించి మనం చూసుకున్నాము. వాటి గురించి డీటెయిల్డ్గా ఇమేజెస్ రూపంలో మనం దాంట్లో చూసుకుంటాం అనమాట మన యొక్క పీపీటీలో. అయితే ఇప్పుడు మరి మ్యాప్కి కావాల్సిన 3 ముఖ్యమైన కాంపోనెంట్స్ అండి. ఓకేనా? ఇప్పుడు నేను మీ అందరికీ కూడా అట్లస్ ఇచ్చాను. అట్లస్ ఇచ్చిన తర్వాత దాన్ని మీకు చదవడం రాకపోతే మీరు ఏం చేస్తారు? వేస్ట్. అంటే ఒక ఎల్కేజీ పిల్లోడికి 10th క్లాస్ బుక్ ఇచ్చామనుకోండి, ఆ బుక్ని ఇలా చూస్తాడు కానీ ఏం అర్థం కాదు. అలాగే నేను మీ చేతిలో అట్లస్ పెట్టాను అంటే దాన్ని మీరు అర్థం చేసుకోవాలి అంటే మేజర్గా మ్యాప్లో మనమున్న 3 కాంపోనెంట్స్ అనేవి చదువుకోవాలన్నమాట. ఏంటండి అవి? ఒకటి డిస్టెన్స్, తర్వాత ఒకటి డైరెక్షన్ అండ్ అలాగే సింబల్స్. ఈ 3 గురించి కూడా మనము కంపల్సరీగా నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? సో డిస్టెన్స్ అండి, ఇప్పుడు మీరు రియల్ లైఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి దగ్గర నుంచి మీ అత్తగారింటికి ఒక 500 కిలోమీటర్లు ఉందనుకోండి, మరి మ్యాప్లో 500 కిలోమీటర్లు పెద్ద మ్యాప్ అనేది తయారు చేయలేరు కదండి వాళ్ళు, అంతే కదా? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి గోవాకి వెళ్దాం అనుకుంటున్నారు, 600 కిలోమీటర్లు ఉంది. ఓకే, దాదాపు అప్రాక్సిమేట్గా అనుకుందాం. మరి 600 కిలోమీటర్లు తగ్గట్టుగా పెద్ద షీట్ ఆఫ్ పేపర్ మీద మెన్షన్ చేయలేరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే స్కేల్ యూజ్ చేస్తారనమాట. ఓకేనా? అంటే మన ఒరిజినల్ డిస్టెన్స్ ఎంతైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 600 కిలోమీటర్లు ఉందనుకోండి, వాళ్ళు డివైడ్ చేసుకుంటారనమాట. అంటే ఒరిజినల్గా అంటే బయట ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కిలోమీటర్లు ఉందనుకోండి, వాళ్ళు ఏం చేసుకుంటారు, మీరు సెంటీమీటర్ స్కేల్తో మెజర్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 100 కిలోమీటర్స్, లేదా 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 కిలోమీటర్స్ అన్నాడు అనుకోండి, మీరు మీ ఊరి దగ్గర నుంచి లేదా హైదరాబాద్ నుంచి, ఇప్పుడు గోవా ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టుగా హైదరాబాద్ నుంచి గోవాకి మీరు ఆ స్కేల్ పెట్టి మెజర్ చేశారనుకోండి, 1 సెంటీమీటర్ ఫర్ ఎగ్జాంపుల్ 10 కాదు 100 కిలోమీటర్లు అనుకుందాం, అంటే మనకి ఎన్ని సెంటీమీటర్లు వస్తుందండి? 6 సెంటీమీటర్లు వస్తుంది అప్రాక్సిమేట్గా. అంటే మనం 600 కిలోమీటర్లు అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి 1 సెంటీమీటర్ 100 కిలోమీటర్స్ కాబట్టి బయట మనకి టోటల్ 600 కిలోమీటర్లు ఉందంటే హైదరాబాద్ నుంచి మీరు గోవాకి ఒక స్కేల్ పెట్టుకుంటే మీకు 6 సెంటీమీటర్స్ చూపిస్తుంది అనమాట. ఓకేనా? సో దీని రిలేటెడ్ కూడా మనం ఇమేజెస్ రూపంలో చూసుకుందాము. డోంట్ వరీ, మీరు ఆ పీడిఎఫ్ లేదా పీపీటీ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా?
ఎస్, దీని గురించి ఒకసారి మొత్తం పాయింట్స్ చూద్దాము. మ్యాప్స్ ఆర్ డ్రాయింగ్స్ విచ్ రెడ్యూస్ ద ఎంటైర్ వరల్డ్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ టు ఫిట్ ఆన్ ఏ షీట్ ఆఫ్ పేపర్. అంటే మన భారతదేశం లేదా మన ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక చిన్న షీట్ ఆఫ్ పేపర్ మీద ఫిట్ అయ్యేలాగా చూపించేదే మ్యాప్ అనమాట. ఆర్ వీ కెన్ సే మ్యాప్స్ ఆర్ డ్రాన్ టు రెడ్యూస్డ్ స్కేల్స్ అనమాట. అంటే మనం మ్యాప్స్ని చిన్న చిన్న స్కేల్ రూపంలో చూపిస్తాము. బట్ దిస్ రిడక్షన్ ఈజ్ డన్ వెరీ కేర్ఫుల్లీ సో దట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేసెస్ ఈస్ రియల్. అంటే మనము చెప్పుకున్నాం కదండి, బయట ఒరిజినల్గా ఎలా డిస్టెన్స్ ఉంటుందో మ్యాప్లో చూసినా మీరు అదే డిస్టెన్స్ యూజ్ చేసుకొని హెల్ప్ అయ్యేలాగా ఉంటుందన్నమాట. ఇట్ కెన్ ఓన్లీ బీ పాసిబుల్ వెన్ ఏ స్మాల్ డిస్టెన్స్ ఆన్ పేపర్ రిప్రజెంట్ ఏ లార్జ్ డిస్టెన్స్ ఆన్ ద గ్రౌండ్. దేర్ ఫర్ స్కేల్ ఈజ్ చూసన్ ఫర్ దిస్ పర్పస్ అనమాట. ఓకేనా, మనం చెప్పుకున్నట్టుగానే స్కేల్ అనేది వాడతారు. అయితే వాట్ ఈజ్ స్కేల్? ఇక్కడ స్కేల్ ఈజ్ నథింగ్ బట్ ద రేషియో బిట్వీన్ ద యాక్చువల్ డిస్టెన్స్ ఆన్ ద గ్రౌండ్ అండ్ ద డిస్టెన్స్ షోన్ ఆన్ ద మ్యాప్. అంటే బయట మీకు ఏదైతే డిస్టెన్స్ కనిపిస్తుందో ఆ డిస్టెన్స్ ఒరిజినల్గా మ్యాప్లో కూడా అదే విధంగా ఉండేలాగా వాళ్ళు స్కేల్ సహాయంతో చూపెట్టేదే ఒక స్కేల్ అనమాట మనకి. ఓకేనా, అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి చిన్నగా. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? ద డిస్టెన్స్ బిట్వీన్ యువర్ స్కూల్ అండ్ యువర్ హోమ్ ఈజ్ 10 కిలోమీటర్. అంటే ఇక్కడ మీ ఇల్లు ఉంది అనుకుందాము, ఇక్కడ మీ స్కూల్ ఉంది అనుకుందాం. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు అన్నాడండి వీడు? 10 కిలోమీటర్లు అన్నాడు. ఓకేనా, ఇఫ్ యూ షో దిస్ 10 కిలోమీటర్ డిస్టెన్స్ బై 2 సెంటీమీటర్స్ ఆన్ ఏ మ్యాప్. అంటే మనకి ఈ 10 కిలోమీటర్లు మ్యాప్లో 2 సెంటీమీటర్స్ లాగా చూపిస్తుంది అని అనుకుందాం అనుకోండి మనం. ఓకేనా, ఆన్ ఎ మ్యాప్ ఇట్ మీన్స్ దట్ 1 సెంటీమీటర్ ఆన్ ద మ్యాప్ విల్ షో 5 కిలోమీటర్స్ అనమాట. అంటే సింపుల్గా వాడు ఇక్కడ ఏం చేస్తాడు అంటే మ్యాప్లో కింద ఇట్లా ఇస్తాడు అనమాట, స్కేల్ అని చెప్పేసి 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 కిలోమీటర్స్ అన్నాడు అనుకోండి. దాని అర్థం ఏంటండి? 1 సెంటీమీటర్ 5 కిలోమీటర్స్. మీ ఇంటి దగ్గర నుంచి స్కూల్కి మీరు స్కేల్ పెట్టుకున్నారనుకోండి, 2 సెంటీమీటర్లు చూస్తుంది. ఇది 1 సెంటీమీటర్, ఇది 1 సెంటీమీటర్స్. అంటే ఇది ఒక 5 కిలోమీటర్స్, ఇది ఒక 5 కిలోమీటర్స్, టోటల్గా 10 కిలోమీటర్స్ ఒరిజినల్గా మీరున్న గ్రౌండ్ లెవెల్ అండ్ అలాగే మ్యాప్లో కూడా ఎగ్జాక్ట్గా రిప్రజెంట్ అయ్యేలాగా ఉంటుందన్నమాట. ఓకేనా, ఎస్. సో ద స్కేల్ ఆన్ యువర్ డ్రాయింగ్ విల్ బి 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 5 కిలోమీటర్ మనం చెప్పుకున్నట్టుగానే. ఇది మనకి మ్యాప్స్లో ప్రతి మ్యాప్ మీరు ఏ మ్యాప్ ఓపెన్ చేసినా కింద ఖచ్చితంగా స్కేల్ అనేది మెన్షన్ చేస్తారు. అది మనం ఇమేజెస్లో చూపించుకుందాం. ఓకేనా, మీరేం వరీ అవ్వకండి. నెక్స్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లార్జ్ ఏరియాస్ చూపెట్టాలండి, లైక్ కాంటినెంట్స్ కానివ్వండి, కంట్రీస్ కానివ్వండి, మన మ్యాప్ మీద చూపెట్టాలనుకోండి. అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము అంటే వి యూజ్ స్మాల్ స్కేల్. ఓకేనా, స్కేల్లో మనకి 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి స్మాల్ స్కేల్ మ్యాప్ ఉంటుంది, ఇంకొకటి లార్జ్ స్కేల్ మ్యాప్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, అయితే పెద్ద పెద్ద కాంటినెంట్స్ లేదా కంట్రీస్ని మనం రిప్రజెంట్ చేయాలి అంటే మనం స్మాల్ స్కేల్ యూజ్ చేస్తామన్నమాట. స్మాల్ స్కేల్ అంటే ఏంటండి? ఎగ్జాంపుల్ 5 సెంటీమీటర్స్ ఆన్ ద మ్యాప్ షోస్ 500 కిలోమీటర్స్. అంటే మనము ఇక్కడ స్కేల్ చాలా చిన్నగా ఉంటుంది. ఎందుకు స్మాల్ స్కేల్ యూజ్ చేస్తాము అంటే డిస్టెన్స్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం ఇలా చూపెట్టారనుకోండి, మీరేం చేయాలి? ఇక్కడ డిస్టెన్స్ అనేది మనకి లార్జ్ స్కేల్ ఇక్కడ యూజ్ చేసామనుకోండి, అప్పుడు మనకి డిఫికల్టీ అవుతుంది. అంటే ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 500 కిలోమీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ నుంచి ఇంకెక్కడన్నా ఇక్కడ ముంబై అని అనుకుందాం, ముంబైకి వెళ్ళాలనుకోండి, అప్పుడు మీరు ఇందాక చూసుకున్నట్టుగా 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 5 కిలోమీటర్స్ అన్నట్టుగా మీరు ఇక్కడ చూసుకుంటే ఎన్ని సెంటీమీటర్లు వస్తుందండి? ఇక్కడ సరే ఒక 2 సెంటీమీటర్స్ అనుకుందాం, అప్పుడు ఎంత అవుతుంది? 10 కిలోమీటర్లు వస్తుంది రియాలిటీలో. కానీ మరి హైదరాబాద్ నుంచి ముంబైకి 10 కిలోమీటర్ల కాదు కదా. అందుకే మనం ఏం చేస్తామంటే స్మాల్ స్కేల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. స్మాల్ స్కేల్ అంటే ఏంటి అంటే చిన్నగా వాళ్ళు చెప్తారు 5 సెంటీమీటర్స్ ఆన్ ద మ్యాప్ షోస్ 500 కిలోమీటర్స్ అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఓకేనా, ఇప్పుడు 5 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 500 km అన్నాడు. అంటే ఇక్కడ 1 సెంటీమీటర్ ఎంత అవుతుందండి మనకి? ఇక్కడ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 km. అర్థమైంది కదా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఏరియా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలోనే
ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మనకి ఒక 1.5 సెంటీమీటర్ వచ్చింది అనుకోండి మీ స్కేల్ మెజర్ చేసినప్పుడు, అంటే అది ఎంత డిస్టెన్స్ ఉన్నట్టు, ఒక 150 కిలోమీటర్లు ఉన్నట్టు రఫ్గా, ఊరికి ఎస్టిమేషన్ అండి, నేను ఎగ్జాక్ట్ వాల్యూస్ ఎప్పుడు చెప్పాను, ఓకేనా. సో అలాగనమాట. అలాగా పెద్ద పెద్ద కాంటినెంట్స్ లేదా కంట్రీస్ గురించి మనం రిప్రజెంట్ చేయాలి అంటే మనము చిన్న స్కేల్ని యూజ్ చేస్తాము, ఓకేనా. సో దీన్నే స్మాల్ స్కేల్ మ్యాప్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీ విలేజ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక గ్రామంలో ఉంటున్నారు అనుకోండి మీరు, ఆ విలేజ్ చూపిస్తే ఆ విలేజ్ మొత్తాన్ని మీకు చాలా పెద్దగా చూపిస్తారు మ్యాప్లో. అంటే ఆ విలేజ్లో ఏమున్నాయి, ఎక్కడ మనకి వాటర్ బాడీస్ ఉన్నాయి, ఎక్కడ స్కూల్స్ ఉన్నాయి, అవి ఇవి మొత్తం మెన్షన్ చేస్తారనమాట షీట్ ఆఫ్ పేపర్లో. అలాంటప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే లార్జ్ స్కేల్ యూజ్ చేస్తామన్నమాట. అంటే ఏంటి, మనకి ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఆన్ ద మ్యాప్ షోస్ 500 మీటర్స్ ఆన్ ద గ్రౌండ్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ విలేజ్ అంటే ఒక రేడియస్ ఒక 2 కిలోమీటర్స్ ఉందనుకుందామండి. మరి 2 కిలోమీటర్స్ రేడియస్ ఉన్నప్పుడు మీరు ఇందాకలాగా 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 100 కిలోమీటర్స్ అన్నారనుకోండి. ఒక్క నిమిషము ఛార్జింగ్ పెడదాము. ఎస్, సో కొద్దిగా హ్యాంగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో సిస్టమ్. ఎస్, సో మంచిగా అయినట్టుంది. ఓకే, యా. సో ఇప్పుడు మీరు మీ పర్టికులర్ విలేజ్ ఆర్ టౌన్ని మనం ఒక మ్యాప్ మీద మెన్షన్ చేసామండి. విలేజ్ ఆర్ టౌన్ హార్డ్లీ ఎంత ఉంటుందండి రేడియస్, అంటే ఓ 3 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ అనుకుందాం. అలాంటప్పుడు మీరు స్మాల్ స్కేల్ పట్టుకున్నారనుకోండి, స్మాల్ స్కేల్ యూజ్ చేశారనుకోండి, స్కేల్ అంటే మీరు చిన్న స్కేల్లో పెద్ద స్కేల్లో కాదండి ఇక్కడ, ఓకేనా. మనకి కింద మెన్షన్ చేసిన స్కేల్ అని అర్థం అనమాట, ఓకేనా. అంటే సార్ మరి నేను చిన్న స్కేల్ కాదు, నా దగ్గర పెద్ద స్కేల్ ఉంది, పెద్ద స్కేల్తో చిన్న మ్యాప్ని కొలవచ్చా అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద ఒరిజినల్ స్కేల్. మనకి మ్యాప్లో మెన్షన్ చేసిన స్కేల్ గురించి మాట్లాడుతున్నాం మనం, ఓకేనా. సో అది నేను మీకు ఇమేజెస్ పరంగా చూపిస్తే క్లారిటీ వస్తుంది. సో విలేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ 5 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 500 మీటర్స్ అంటే ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విలేజ్లో ఒక చర్చ్ ఉంది, ఇక్కడ ఎక్కడో స్కూల్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 సెంటీమీటర్స్ ఒరిజినల్గా ఉందనుకోండి, ఒరిజినల్గా మీ విలేజ్లో కూడా 500 మీటర్స్ ఉంటుంది. అంతేగాని ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 500 కిలోమీటర్ల స్మాల్ స్కేల్ మ్యాప్ పెట్టారనుకోండి, అరే స్మాల్ స్కేల్ ప్రకారం నేను ఆల్రెడీ కాంటినెంట్స్లో 5 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 500 కిలోమీటర్స్ కాబట్టి ఇక్కడ కూడా అంతే అనుకున్నారనుకోండి, ఉన్నదే విలేజ్ ఇంత బుడ్డిగా ఉంటుంది, మరి ఇక్కడ నుంచి ఇక్కడికి స్మాల్ స్కేల్ మ్యాప్ ఉంటే 500 కిలోమీటర్లు ఉన్నది కదా విలేజ్. సో అందుకే ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేస్తాము అంటే దీస్ ఆర్ కాల్డ్ ద లార్జ్ స్కేల్ మ్యాప్స్ అంటారనమాట, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, పెద్ద కాంటినెంట్స్ ఉన్నాయనుకోండి చిన్న స్కేల్ యూజ్ చేస్తాము, మనకి చిన్న ఏరియాలు మెన్షన్ చేయాలనుకోండి పెద్ద స్కేల్ని యూజ్ చేస్తాం అనమాట. అంటే మీకు గుర్తుండాలని అలా చెప్తున్నాను, ఓకేనా. దీన్ని స్మాల్ స్కేల్ మ్యాప్ అంటాం, దీన్ని లార్జ్ స్కేల్ మ్యాప్ అంటాము. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. లార్జ్ స్కేల్ మ్యాప్స్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ దాన్ ద స్మాల్ స్కేల్ మ్యాప్. సింపుల్ అండి, ఏం లేదు. ఇప్పుడు ఒక కాంటినెంట్ గురించి మనకి ఒక మ్యాప్లో పెట్టామనుకోండి, మరి ఆ కాంటినెంట్ గురించి దాంట్లో మనకి కంట్రీస్ ఉంటాయి, కంట్రీస్లో మనకి డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, డిస్ట్రిక్ట్స్లో విలేజెస్ అండ్ టౌన్స్ ఉంటాయి. మరి అవన్నీ కూడా డీటెయిల్డ్గా మనకు చూపించలేరు కదా చిన్న పీస్ ఆఫ్ పేపర్ మీద. అందుకే ఇక్కడ ఏం చేస్తారు, లార్జ్ స్కేల్ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, లార్జ్ స్కేల్ మ్యాప్స్ అంటే ఏంటండి, మీ ఏరియాని లార్జ్గా చూపించేది, దట్ ఈజ్ యువర్ టౌన్స్ ఆర్ విలేజెస్ ఏవైతే పేపర్లో ఉంటాయో దాంట్లో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట మనకి, ఓకేనా. ఎస్, నెక్స్ట్ వచ్చేసి స్కేల్ గురించి అయిపోయింది. ఇప్పుడు డైరెక్షన్ ఇంపార్టెంట్ మనకి, ఓకేనా. డైరెక్షన్ అంటే ఏంటండి, మనకి ప్రతిసారి కూడా మీరు గూగుల్ మ్యాప్లో ఓపెన్ చేసినప్పుడు ఏంటండి మీకు ఎన్ అనే ఒక సింబల్ చూపిస్తుంది అనమాట. అంటే ప్రతిసారి కూడా మన డైరెక్షన్ అనేది నార్త్ దిశగా చూపిస్తూ ఉంటుంది అనమాట, ఓకేనా. సో మోస్ట్ మ్యాప్స్ కంటైన్ ద యారో మార్క్డ్ విత్ ఎ లెటర్ ఎన్, అంటే ఎన్ రిప్రజెంట్స్ ద నార్త్ డైరెక్షన్. మనము ప్రీవియస్ చాప్టర్లో కూడా నేర్చుకున్నాం, నార్త్ స్టార్ లేదా పోల్ స్టార్ రిప్రజెంట్స్ ద నార్త్ డైరెక్షన్ అని చెప్పేసి. మీకు ఒక డైరెక్షన్ తెలిసిందనుకోండి, ఆపోజిట్గా అదర్ డైరెక్షన్స్ తెలుసుకోవచ్చు కదా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నార్త్ డైరెక్షన్ తెలుసుకున్నారనుకోండి, మనకి ఇటు ఈస్ట్ ఉంటుంది, ఇటు వెస్ట్ ఉంటుంది, నార్త్కి ఆపోజిట్లో సౌత్ ఉంటుంది అనమాట. అలా మనం దాన్ని బట్టి వెళ్ళిపోవచ్చు అనమాట. అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఒకసారి కొద్దిగా జూమ్ అవుట్ చేసుకుందాం.
సో ఇది మీ మ్యాప్, విలేజ్ యొక్క మ్యాప్ అనుకోండి ఇక్కడ, ఓకేనా. ఇది మీ విలేజ్ యొక్క మ్యాప్ అనుకోండి. అంటే ఇది ఏం మ్యాప్ అండి? ఇది లార్జ్ స్కేల్ మ్యాప్, ఓకేనా. LSM లార్జ్ స్కేల్ మ్యాప్. ఇక్కడ చూడండి మీ విలేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి, ఓకేనా. ఇక్కడ ఇల్లులు ఉన్నాయి, కరీం ఇల్లు ఇక్కడ ఉంది, షీలా ఇల్లు ఉంది, వికాస్ ఇల్లు ఉందన్నమాట. ఇప్పుడు వికాస్ ఇంటి దగ్గర నుంచి వికాస్ స్కూల్కి వెళ్ళాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనము మన దగ్గర ఒక స్కేల్లో మెజర్ చేసుకుంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మీటర్స్ అన్నాడు. మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఓ 10 సెంటీమీటర్స్ వస్తుంది కదండి ఒరిజినల్గా మనం స్కేల్ చూసుకుంటే. సో 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మీటర్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 10 సెంటీమీటర్స్ అన్నాం అనుకోండి. అంటే 100 మీటర్ల దూరంలో వికాస్ ఇంటి దగ్గర నుంచి వికాస్ స్కూల్కి ఉందన్నమాట. సిమిలర్లీ మనం ఎలా అయినా ఒరిజినల్ మ్యాప్లో అండ్ అలాగే బేస్డ్ ఆన్ ద స్కేల్ మనం చూసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఎస్. నెక్స్ట్ చూడండి మనకి దిక్కులు ఎన్నండి? ఒరిజినల్గా మనకి 4 దిక్కులు ఉంటాయి. ఏంటి అది? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఓకేనా. వీటినే మనము నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అని చెప్పేసి పిలుచుకుంటాం. వీటిని కార్డినల్ పాయింట్స్ అంటాం అన్నమాట. అయితే వీటి మధ్యలో ఉంటే ఏంటండి మనకి ఇంటర్మీడియట్ అంటాం. కాబట్టి ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ ఒక 4 ఉంటాయి అన్నమాట. ఏంటి అవి? నార్త్కి మరియు ఈస్ట్కి మధ్యలో ఉండేది నార్త్ ఈస్ట్, నార్త్కి మరియు వెస్ట్కి మధ్యలో ఉండేది నార్త్ వెస్ట్, సౌత్కి మరియు వెస్ట్కి మధ్యలో ఉండేది సౌత్ వెస్ట్, సౌత్కి మరియు ఈస్ట్కి మధ్యలో ఉండేది సౌత్ ఈస్ట్ అనమాట. సో ఒరిజినల్గా కార్డినల్ పాయింట్స్ 4 ఉన్నాయి మనకి, ఓకేనా. నెక్స్ట్ ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ వీటి మధ్యలో ఇంకొక 4 ఉన్నాయి. టోటల్గా మనకి 8 కనిపిస్తున్నాయి అన్నమాట ఇక్కడ. అంటే మనకి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, వాయవ్యం, మారుతి, ఆగ్నేయం అని చెప్పేసి తెలుగులో చెప్పుకున్నాం కదండి, అలాగనమాట, ఓకేనా. ఎస్. సో ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నవే. అంటే ఏదన్నా ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చారండి, వికాస్ ఇంటి దగ్గర నుంచి షాపు, స్కూల్, ఇవన్నీ మనం చెప్పుకున్నాయి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాప్స్లో కొన్ని సింబల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ప్రతి మ్యాప్లో కూడా కింద ఏం మెన్షన్ చేస్తారు అంటే మనకి స్కేల్తో పాటుగా ఇలాంటి సింబల్స్ మెన్షన్ చేస్తారనమాట. అంటే మీకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రోడ్లు 2 రకాలు ఉంటాయి. ఒకటి మెటల్ రోడ్ అంటారు, అన్మెటల్ రోడ్ అంటారు. సో మెటల్ రోడ్ ఎక్కడుంది, అన్మెటల్ రోడ్ ఎక్కడుంది అని చెప్పేసి మనకి మ్యాప్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే మనకి మెన్షన్ చేయలేదు, కాకపోతే ట్రీస్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి ట్రీస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ గ్రాస్ మెన్షన్ చేశారు, అంటే ప్లే గ్రౌండ్లో గడ్డి ఉందన్నట్టు మెన్షన్ చేశారు. సో ఈ సింబల్ ఈస్ ఫర్ గ్రాస్ అనమాట. అలాగే మనకి ఇక్కడ సెటిల్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, గ్రేవ్ యార్డ్స్ ఎలా ఉన్నాయి, PO అనే పేరు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్ మీద మనం PO అంటే పో అని కాదనమాట, అది పోస్ట్ ఆఫీస్ అని అర్థం అని వీళ్ళు మెన్షన్ చేస్తారు. తర్వాత PTO అన్నాడు. PTO అంటే మనకి యూజువల్గా మనం బుక్స్లో రాసుకుంటాం పేజ్ టర్న్ ఓవర్ అని చెప్పేసి, బట్ ఇక్కడ అది కాదు, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీస్ అనమాట. తర్వాత PS అంటే పోలీస్ స్టేషన్. తర్వాత టెంపుల్కి, చర్చ్కి, మాస్క్కి అండ్ అలాగే ఛత్రికి డిఫరెన్స్ చూపిస్తున్నారు. టెంపుల్ అనుకోండి పైన మనకి ఇలా మెన్షన్ చేశారు, గుడి అండ్ అలాగే గోపురం లాగా. ఇక చర్చ్ అంటే అందరికీ ప్లస్ సింబల్ ఉంటుందని చెప్పేసి తెలుసు. అండ్ మాస్క్ అంటే మనకి లైక్ ఇలా మనకి 3 ఉన్నాయి చూడండి, ఇలా 3 మెన్షన్ చేస్తే అది మాస్క్. తర్వాత ఇక్కడ ఛత్రి అని మెన్షన్ చేశారు. తర్వాత రివర్ అంటే ఏంటి, వెల్ అంటే ఎలా మెన్షన్ చేస్తున్నారు, ట్యాంక్ ఎలాగుంది, క్యానల్ ఎలా ఉంది, బ్రిడ్జ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనకి ప్రతి ఒక్క మ్యాప్లో కూడా మీరు ఏ మ్యాప్ అబ్జర్వ్ చేసినా కింద వాళ్ళు ఈ సింబల్స్ ఇస్తారనమాట. వీటినే మనం కన్వెన్షనల్ సింబల్స్ అంటాం, సింపుల్గా ఏం లేదు, ఓకేనా. సో ఆ కన్వెన్షనల్ సింబల్ బేసిస్ మీద మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ సింబల్ ఏంటిదండి మనకి టెంపుల్ అనమాట. టెంపుల్ పక్కన ఏముందండి మనకి ఇక్కడ చెట్టు ఉంది, చెట్టు పక్కన ఒక నది పారుతుంది అనమాట, ఓకేనా. తర్వాత మనకి ఇక్కడ PS ఇచ్చారు, అంటే పోలీస్ స్టేషన్ ఇచ్చారు. తర్వాత మనకి RS అంటే ఏంటో అక్కడ మెన్షన్ చేస్తారు. తర్వాత ఇక్కడ మనకి మాస్క్ ఉంది, ఓకేనా, ఇక్కడ ఛత్రి ఉంది. అలాగా కన్వెన్షనల్ సింబల్ బేసిస్ మీద మీ విలేజ్ కానివ్వండి ఇంకేదన్నా దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. ఇక్కడ చర్చ్ ఉందన్నమాట, అలాగా, ఓకేనా. నెక్స్ట్ చూడండి, అయిపోయింది, చాప్టర్ ఎండింగ్కి వచ్చింది. స్కెచ్ అంటే ఏంటి, ప్లాన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం మనం. ఎస్.
సో స్కెచ్ అండి. స్కెచ్ అంటే ఏం లేదండి. సింపుల్‌గా ఇప్పుడు మనం గీసుకుంటాం గదా! పిచ్చి గీతలు. అంటే మనకి ఏమి గుర్తుందో ఒక పర్టిక్యులర్ ఏరియాకి వెళ్ళామనుకోండి. మనకు ఆ పర్టిక్యులర్ ఏరియాలో ఏం గుర్తున్నాయో ఆ మెమరీ బేసిస్ మీద గీసుకునేదే స్కెచ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఫోను లేదు. మీ దగ్గర మ్యాపు లేదు. మీ దగ్గర అంత స్తోమత గూడా లేదు. అలాంటప్పుడు మీ ఫ్రెండ్ గాడు అడుగుతాడనమాట. "అరే! నేను మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నారా? నాకు ఎలా రా?" అని జెప్పేసి అంటే మీరేం జెప్తారు? "అరే! నువ్వు ఫస్ట్ బస్ స్టాండ్‌లో దిగు." అంటే మీరు ఒక 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 పెన్ను, పేపరు తీసుకొని దాని మీద ఏస్తారనమాట. అరే! నువ్వు ఫస్ట్ బస్ స్టాండ్‌లో దిగి, ఆ బస్ స్టాండ్ బయటికొచ్చిన తర్వాత రైట్ సైడ్ తిరిగి కొద్దిగా ముందుకెళ్తే అక్కడ షాపింగ్ మాల్ ఉంటది. ఆ షాపింగ్ మాల్‌కి ఆపోజిట్‌లో ఒక గల్లీ ఉంటది. ఆ గల్లీ నీకు స్టార్టింగ్‌లోనే అర్థమైతది. అక్కడ ఒక ఇస్త్రీ షాప్ ఉంటది. నువ్వు లోపలికొచ్చేసేయి. ఆ ఇస్త్రీ షాప్ దగ్గర నుంచి నువ్వు లెఫ్ట్ తీసుకో. అక్కడి నుంచి నీకు ఒక ఐస్ క్రీమ్ బండి కనిపిస్తది. అట్లా మీరు డైలీ తిరిగే రూట్ ఏదైతే ఉంటుందో అది మీ మెమరీలో ఉంటుంది. అది మనం ఒక స్కెచ్ రూపంలో ఏస్తే దాన్నే స్కెచ్ అనమాట. ఓకేనా? సో, ఏ స్కెచ్ ఈజ్ ఎ డ్రాయింగ్ మెయిన్‌లీ బేస్డ్ ఆన్ ద మెమరీ అండ్ స్పాట్ అబ్జర్వేషన్ అండ్ నాట్ టు స్కేల్. అంటే దీన్ని మీ మైండ్‌లో ఉన్నదాన్ని మీరు స్కేలింగ్ చేయలేరు. ఓకేనా? బికాస్ మీ మైండ్‌లో ఉన్నదాన్ని మీరు రఫ్‌గా గీసేదే ఒక స్కెచ్ అనమాట. సో, సమ్‌టైమ్స్ ఏ రఫ్ డ్రాయింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఆఫ్ ఎన్ ఏరియా టు టెల్ వెదర్ ఏ పర్టిక్యులర్ ప్లేస్ ఈస్ లొకేటెడ్ విత్ రెస్పెక్ట్ టు అదర్ ప్లేసెస్ అనమాట. ఇది యూజువల్లీ మనకి ఎక్కడ యూజ్ చేస్తారంటే, మనకి పోలీసోళ్ళు ఉంటారు కదా! ఏదన్నా క్రైమ్ సీన్ జరిగిందనుకోండి, మనకి అక్కడ స్కెచ్ చేసుకుంటారనమాట. అంటే రఫ్‌గా ఓకే. ఇల్లు ఏ డైరెక్షన్‌లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దొంగతనం జరిగిందనుకోండి, దొంగ ఎటునుంచి వచ్చాడు, ఆ బ్యాక్ సైడ్ ఏమున్నాయి రావడానికి, ఎటునుంచి వచ్చాడు కిటికీలో నుంచి, ఇటు సైడ్ ఏమున్నాయి రోడ్డుకి ఇవతల, అవతల అనేది ఒక ఆ ఏరియా ఏదైతే ఆ పర్టిక్యులర్ ఇల్లు పక్కన చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి రఫ్ స్కెచ్ చేసుకుంటారనమాట పోలీసోళ్ళు. మీరు ఎవరినన్నా అడగండి. దొంగతనం గానీ, ఇంకేదన్నా ఏరియా ఆర్ సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగితే దాన్ని ఖచ్చితంగా ఒక స్కెచ్ చేసుకుంటారనమాట. ఓకేనా? యెస్. ఇదే మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్ ఇల్లు గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. దీన్నే స్కెచ్ మ్యాప్ అనుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ప్లాన్ అంటే ఏంటో ఇచ్చారు చూద్దాం. ప్లాన్ అంటే ఏం లేదండి. మీరు ఇల్లు కట్టిద్దాం అనుకుంటున్నారు. ఇల్లు కట్టిస్తే మీకేం కావాలి? ప్లాన్ కావాలి. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం. సార్ అదేంటి సార్ మరి ఇందాక మనము లార్జ్ స్కేల్ మ్యాప్‌లో మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తది కదా! అని చెప్పేసి అనుకుంటే, ఇప్పుడు లార్జ్ స్కేల్ మ్యాప్‌లో మనకి ఇల్లు ఇస్తారండి. బట్ ఆ ఇంట్లో బెడ్‌రూమ్ ఎటుంది? దేవుడి గది ఎటుంది? బాత్రూమ్‌లు ఎటున్నాయి? అవన్నీ కూడా ఇవ్వరు కదా! అందుకే వాటిని ప్లాన్ అంటారనమాట. ప్లాన్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ఎ డ్రాయింగ్ ఆఫ్ ఎ స్మాల్ ఏరియా ఆన్ ఎ లార్జ్ స్కేల్. అంటే మనకి ఏ లార్జ్ స్కేల్ మ్యాప్‌లో ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నాం. బట్ దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ వి మే సమ్‌టైమ్స్ వాంట్ టు నో. ఫర్ ఎగ్జాంపుల్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ రూమ్. ఇప్పుడు మీకు ఒక 200 గజాలు స్థలం ఇచ్చాను. ఆ 200 గజాల్లో మీరు ఇల్లు ఎలా కన్‌స్ట్రక్షన్ చేస్తారు? అంటే మీకు బెడ్‌రూమ్ ఎక్కడ రావాలి? దేవుడి గదికి ఎంత కేటాయిస్తారు? అంటే దానికి ఏం కావాలి మనకి? కొలతలు కావాలి. అంటే లెంగ్త్ అండ్ బ్రెడ్త్ అనేది కంపల్సరీ కావాలన్నమాట మనకి. సో, అక్కడ హెల్ప్ చేస్తదన్నమాట మనకి. సో, దీన్నే మనం ఏమంటామంటే ఒక ప్లాన్ అంటామన్నమాట. ఓకేనా? యెస్. అంతే అండి. ఇది చాలా చిన్న చాప్టరు. దీని రిలేటెడ్‌గా అద్భుతమైన పీపీటీలు అండ్ కుదిరితే అట్లస్ పీడిఎఫ్ గూడా దొరికితే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతానండి. అట్లస్ పీడిఎఫ్ గూడా. సో, మీరు అక్కడ టెలిగ్రామ్ గ్రూప్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎవరైనా ఈ ఛానల్‌కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి గూడా షేర్ చేయండి. ఖచ్చితంగా మనకి ప్రతి ఎన్‌సీఈఆర్‌టీని గూడా మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మేమైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. మీకోసం మేము పీపీటీస్ అండ్ పీడిఎఫ్స్ కూడా తయారు చేయడానికి రెడీగా ఉన్నాము. మా నుంచి మేము ఎఫర్ట్స్ పెడుతున్నాం కాబట్టి మీ నుంచి కూడా ఎఫర్ట్స్ పెట్టండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.